హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ 10 డేస్‌లో మీ రిలేషన్‌షిప్‌లో గానీ, మీ లైఫ్‌లో గానీ ఎలాంటి చేంజెస్ అయితే రాబోతున్నాయో చూద్దాం. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు కాదని అర్థం. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే అయి ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అనే అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ అంటే మీ కెరియర్ వైజ్గా కానీ నార్మల్గా వచ్చే చేంజెస్ ఏంటో చూద్దాం. దాని తర్వాత రిలేషన్షిప్లో వచ్చే చేంజెస్ ఏంటో చూద్దాం. ఓకే, under the deck 2 of cups. సో చేంజెస్. సో ఎవరైతే ఇప్పుడు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో, మీ లైఫ్లో కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, మీ సిచ్యువేషన్ అయితే చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి. బికాస్ 3 ఆఫ్ సోర్స్ విత్ ద డెవిల్. ఖచ్చితంగా మీరు ఒక దాని గురించి అబ్సెసివ్గా థింక్ చేయడం, పదే పదే థింక్ చేయడం, బట్ అది మీకు సక్సెస్ అవ్వకపోవడం, ఎస్పెషలీ అంటే కెరియర్ వైజ్ ఆర్ ఇన్ జనరల్ చెప్తున్నాను నేను. సో మీరు పదే పదే ప్రయత్నం చేస్తూ ఉండడం, గివ్ అప్ ఇవ్వకుండా, బట్ మీరు అనుకున్న రిజల్ట్ అయితే మీకు రావట్లేదు, మీకు అనుకున్న గుర్తింపు అయితే మీకు రావట్లేదు. బికాస్ 3 ఆఫ్ సోర్స్ మీరైతే మీకు వస్తున్న గుర్తింపు ప్రకారం మీరైతే చాలా చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. 3 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. బట్ ఇప్పుడైతే చాలా చాలా మేజర్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఫూల్, 2 ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్. సో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మీ కెరియర్‌లో మిమ్మల్ని ఎదగనివ్వకుండా చూసారో, లేదా న్యాచురల్‌గా మీ గురించి బ్యాడ్‌గా మాట్లాడడం లాంటివి చేశారో, అవన్నీ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బికాస్ ఫూల్ అంటేనే న్యూ బిగినింగ్. మీ లైఫ్‌లో ఒక కొత్త చాప్టర్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఒక న్యూ బిగినింగ్ అండ్ చాలా చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి. బట్ ఫూల్‌లో ఏంటంటే మీరు ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ మీరు అది గ్రాబ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ప్రెజెంట్ గురించి ఎక్కువ ఆలోచించాలి. అంటే పాస్ట్‌లో జరిగిన దాని గురించి గానీ, ఫ్యూచర్ గురించి గానీ ఎక్కువగా ఆలోచించకూడదు. ప్రెజెంట్ ఏం జరుగుతుంది అనే దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి. అప్పుడే మీరు మీకున్న ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేయగలరు. బికాస్ ఫూల్ అన్నది ఖచ్చితంగా న్యూ బిగినింగ్. ఇది కూడా చాలా చాలా పాజిటివ్ న్యూ బిగినింగ్. అండ్ 2 ఆఫ్ సోర్స్. ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో రైట్ నౌ మీరు ఏ విషయంలో అయినా మీ లైఫ్‌లో డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. అండ్ పేజ్ ఆఫ్ సోర్స్. సో ఇంకా మీలో కొంతమంది ఏదైనా స్టార్ట్ చేయాలా? లేదా ఏం చేయాలి? ఏంటి? అని ఇంకా ఆలోచిస్తూనే ఉండిపోతున్నారు. సో మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఎప్పటికప్పుడే బెస్ట్ టైమ్ అండి. సో పేజ్ ఆఫ్ సోర్స్. సో ఇంకా ఆలోచించడం మానేసి ఏదైనా చేయాలి అన్న దానికి యాక్షన్ తీసుకోండి. బికాజ్ యాక్షన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 2 ఆఫ్ కప్స్. ఇక్కడ ఎవరైతే బిజినెస్ అది చేయాలి అనుకుంటున్నారో వేరే పార్ట్నర్‌తో, ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తూ ఉంటే గనక మీకు మీ బిజినెస్ పార్ట్నర్‌కి కూడా అంటే అండర్‌స్టాండింగ్ గాని, రెస్పెక్ట్ గాని ఉంటుంది. ఖచ్చితంగా ఇద్దరి మధ్య బాండింగ్ అనేది బావుంటుందనమాట. సో నేనైతే పాజిటివ్ చేంజెసే కనిపిస్తున్నాయండి న్యాచురల్‌గా. ఎవరైతే ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారో రైట్ నౌ కూడా వెరీ సూన్ ఈ 10 డేస్‌లో అయితే మీకు ఒక న్యూ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తాయి. బట్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏదైనా ట్రై చేయాలి, కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైం. స్టార్ట్ చేయండి. బికాజ్ ద ఫూల్ అన్నది న్యూ ఎనర్జీ. సో మీకు కూడా ఒక సైకిల్ ఎండ్ అవుతుంది. ఇంకో సైకిల్ బిగిన్ అవుతుంది. సో మనం దేని మీద ఫోకస్ చేస్తే మన లైఫ్ అక్కడ ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుందండి. ఓకే. సో మీరు ఏది
కావాలనుకుంటున్నారో దాని గురించి ఆలోచించండి. ఏది వద్దనుకుంటున్నారో దాని గురించి ఆలోచించొద్దు. ఓకే. అంతే. చాలా చాలా సింపుల్. సో, రిలేషన్‌షిప్ వైస్ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి చూద్దాం ఈ 10 డేస్. అండర్ ద డెక్ 8 ఆఫ్ సోర్డ్స్. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే ఉందండి. ఖచ్చితంగా 8 ఆఫ్ సోర్స్ అంటేనే కమ్యూనికేషన్ బ్లాకేజ్. ఓకే. సో, పాస్ట్‌లో అయితే మీ ఇద్దరి మధ్య కొంచెం ప్యాషన్ ఉంది. ఒక బ్యాలెన్స్ ఉంది. చాలా వరకు మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. మీరు మీ పర్సన్. బట్ రైట్ నౌ సిట్యుయేషన్ అన్నది ఇక్కడ కొంచెం నెగెటివ్‌గానే టర్న్ అవుతుందని అనుకోవచ్చు. రిలేషన్‌షిప్ వైస్ మాత్రం. ఎక్కువగా మీకు ఏదైతే చిన్నపాటి కమ్యూనికేషన్ అయితే ఉందో మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేట్ చేసుకుంటున్నారో, ఇప్పుడు అది మేజర్‌గా ఇంకా తక్కువైపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. బికాజ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 10 ఆఫ్ వాండ్స్. రైట్ నౌ అయితే చాలా నెగెటివ్ చేంజెసే కనిపిస్తున్నాయి. ఇద్దరు ఎమోషనల్‌గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్‌షిప్పే ఒక బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు మీరు. నేనింక నా వల్ల కాదు, ఈ రిలేషన్‌షిప్‌లో నేను ఉండలేను అనే ఒక వే ఆఫ్ థింకింగ్‌లో అయితే ఇద్దరు కనిపిస్తున్నారు. బికాజ్ ఇది మ్యూచువల్ ఎనర్జీ ఇద్దరికి సంబంధించింది. సో, ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ బ్లాకేజ్. మీరిద్దరూ ఎందుకు ఇంత సెపరేషన్‌లో ఉన్నారు? ఎందుకు గ్యాప్ పెరుగుతుంది అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్. మీరు సరిగ్గా కమ్యూనికేషన్ చేసుకోకపోవడం వల్లే ఇక్కడ ఇద్దరు సెపరేషన్‌లో ఉన్నారు. 8 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. చాలా చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది. ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. ఆర్ హెర్ఫెంట్, టారస్ అయి ఉండొచ్చు, ఎర్త్ సైన్. సో, చేంజెస్ అయితే అంత పాజిటివ్‌గా లేదు. రిలేషన్‌షిప్ వైస్ ఖచ్చితంగా ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో, మీకు గివ్ అప్ ఇచ్చేద్దామా, ఈ రిలేషన్ వదిలేద్దామా అనే స్టేజ్‌కి అయితే ఉన్నారు ఇద్దరు కూడా. అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం. నెక్స్ట్ 10 డేస్‌లో ఎలాంటి అవుట్‌కమ్ ఉంటుంది? ఫైనల్ అవుట్‌కమ్ అనేది చూద్దాం. Too many cards. సో, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు? అండర్ ద డెక్ జడ్జ్‌మెంట్. యాహ్! ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని పైసెస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు. వాటర్ సైన్ ఆర్ క్యాప్రికార్న్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు. ఎర్త్ సైన్. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ 5 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ కప్స్ అండ్ ఎంపరర్. డెఫినెట్‌గా బికాజ్ రైట్ నౌ సిట్యుయేషన్స్ అన్నవి మీ ఇద్దరి మధ్య సరిగ్గా లేవు. అందుకే మీ పర్సన్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు. చాలా సఫర్ అవుతున్నారు. బట్ తన ఫీలింగ్స్‌ని బయట పెట్టడానికైతే ఇష్టపడట్లేదు బికాజ్ ద ఎంపరర్. మీ పర్సన్ చాలా 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 స్ట్రబన్. చాలా మొండి. మేబీ పాస్ట్‌లో తను సెన్సిటివ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం మొండి. సో, తనైతే తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయకూడదు అని అయితే అనుకుంటున్నారు. బట్ చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. చాలా మిస్ అవుతున్నారు. అంటే సిట్యుయేషన్ ఎందుకు ఇలా అయింది అన్న దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరొచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 ఆఫ్ పెంటికల్స్. మీరు మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీరు స్టెబిలిటీ కోసం ఆలోచిస్తున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ గేమ్. సో, మీరు తన నుంచి కమ్యూనికేషన్ వస్తదా అని వెయిట్ చేస్తున్నారు. మీకైతే స్టెబిలిటీ కావాలి 100%. బట్ మీరు కూడా జగుల్ అవుతున్నారు ఇక్కడ. వన్ టైమ్ మీ పర్సన్ కావాలి అని అనుకుంటున్నారు. అనదర్ టైమ్ వద్దు అని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ డెసిషన్ మేకింగ్. ఇద్దరూ కూడా ఒక డెసిషన్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. లేకపోతే చాలా చాలా కష్టం. సో, రైట్ నౌ మీ ఇద్దరి ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి.
సో ఇక్కడ వచ్చే చేంజెస్ తగ్గట్టే ఫీలింగ్స్ కూడా వచ్చాయి, చూసారా? సో సో మీ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం. తన సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈ 10 డేస్లో? అండర్ ద డెక్ 9 ఆఫ్ సోర్డ్స్. 10 డేస్లో అయితే ఖచ్చితంగా మిమ్మల్ని రీచ్ అవుతారు, యాక్షన్ అయితే తీసుకుంటారండి. అంటే మళ్ళీ రీయూనియన్ అవుదాము, మళ్ళీ కలిసి ఉందాము, లేదా ప్యాచప్ చేసుకుందాము అని అయితే ఖచ్చితంగా అడుగుతారు. బికాజ్ ఏస్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ. సో ఖచ్చితంగా నేనైతే మీ పర్సన్ సైడ్ నుంచి యాక్షన్ చూస్తున్నాను. సో మీ పర్సన్ వెరీ వెరీ సూన్ మిమ్మల్ని రీచ్ అవుతారు. బట్ రైట్ నో తను చాలా చాలా పెయిన్ఫుల్ హెవీ ఎనర్జీలో అయితే ఉన్నారు. సో తనకు కొంచెం టైం కావాలి దాని నుంచి బయటపడడానికి. బట్ వెరీ వెరీ సూన్ తనైతే యాక్షన్ తీసుకుంటారు. బట్ ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ గురించి ఆలోచిస్తారంటే ఇద్దరు ఎలా ఉండాలి రిలేషన్షిప్లో, ఒక్కరే కాదు ఇద్దరు సర్దుకుపోవాలి అన్న విధంగా అయితే మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎవరైతే ఇక్కడ థర్డ్ పార్టీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారో, సో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని కూడా మీతో చెప్పే అవకాశం ఉంది. బట్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు. బికాస్ క్వీన్ ఆఫ్ వాండ్స్, ప్యాషన్ ఉంది, ఇష్టం ఉంది. సో ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. అండ్ ఇక్కడ తను చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. సో మీరు లేకుండా ఉండడం మీ పర్సన్కి కష్టం. బట్ రైట్ నో కొంచెం ఉండగలుగుతున్నా. సో వెరీ వెరీ సూన్ తనైతే యాక్షన్ తీసుకుంటారండి. మీ సైడ్ నుంచి మీరేమన్నా ఈ 10 డేస్లో యాక్షన్ తీసుకుంటారా లేదా? మెజిషియన్, 6 ఆఫ్ వాండ్స్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్. సో మీకైతే సక్సెస్ కావాలి రిలేషన్షిప్లో. బట్ మీరు కొంతమంది మేనిఫెస్టేషన్ అన్నది చేస్తున్నారు ఇక్కడ మెజిషియన్. ఇక్కడ మీరు కూడా మీ పర్సన్కి చాలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు. సో యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఫిజికల్ యాక్షన్ అవసరం లేదు. ఎవరైతే చేయట్లేదో ఖచ్చితంగా మీరైతే యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ గురించి. మీకు ఈ రిలేషన్షిప్ కావాలి, ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి. అసలు అవుట్కమ్ ఎలా ఉంటుందో చూడండి. త్రీ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 8 ఆఫ్ కప్స్ అండ్ 8 ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా మీ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారు. చాలా వరకు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు. లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్, ఆ కంట్రీస్. ఖచ్చితంగా మీరు ఇద్దరైతే కమ్యూనికేట్ అయితే చేసుకుంటారో ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్. సో మీరిద్దరూ మేబీ వద్దనుకుని రిలేషన్షిప్ నుంచి దూరం జరిగి ఉండొచ్చు. బట్ అగైన్ మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంది. సో ఎస్, రైట్ నౌ మేబీ మీ సిచ్యువేషన్ నెక్స్ట్ 10 డేస్లో కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్గా ఉండొచ్చు. అంటే ఎండ్ అయిపోతుందనే ఒక ఫీలింగ్ కూడా మీకు కలుగుతుంది. బట్ ఇది ఎండింగ్ అయితే కాదు, ఖచ్చితంగా మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది. బట్ డివైన్ టైమింగ్, కొంచెం పేషెన్సీగా అయితే ఉండాలి. మళ్ళీ థింగ్స్ చేంజ్ అయ్యే వరకు కొంచెం పేషెన్సీగా అయితే ఉండాలి. బికాస్ నెక్స్ట్ 10 డేస్లో అయితే కొంచెం నెగిటివ్ చేంజెస్ కనబడుతున్నాయి. బట్ దెన్ అవుట్కమ్ చూస్తే పాజిటివ్గానే ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉన్నా మళ్ళీ మీరిద్దరు వన్స్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సిచ్యువేషన్స్ అనేవి బెటర్ అవుతాయి. సో అప్పటి వరకు కొంచెం పేషెన్సీగా ఉండాలి. ఇక్కడ మెయిన్ మీకు కనిపిస్తుంది కమ్యూనికేషన్ బ్లాకేజే కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. బికాజ్ ఎనీ రిలేషన్షిప్ కెన్, అంటే ఏదైనా రిలేషన్షిప్ సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడైతే న్యూ బిగినింగ్ అయితే ఉంది. డెసిషన్ మేకింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. టెన్ ఆఫ్ సోర్స్, 4 ఆఫ్ సోర్స్ అండ్ డెత్ కార్డ్. సి న్యూ బిగినింగ్, మీ లైఫ్లో న్యూ చాప్టర్ అయితే ఓపెన్ అవబోతుంది. డెత్ అండ్ 10 ఆఫ్ సోర్స్ రెండు కలిపి న్యూ బిగినింగ్. ఒకవేళ మీకు లైఫ్లో ఇప్పుడు మీరు ఏదైనా కోల్పోయినా సో అది ఎండింగ్ అయితే కాదు. యూనివర్స్ అదే చెప్తుంది. మీరు వెరీ వెరీ సూన్ మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది. సో ఈ టైంలో మీరు ఏం చేయాలంటే మీరు హీల్ అవ్వండి. ఎంత వీలైతే మీకు ఎంత బాధ వస్తే అంత బాధపడేయండి. ఈరోజే అంటే ఏడ్ చేయండి మొత్తం. దెన్ మీ న్యూ బిగినింగ్ గురించి ఆలోచించండి. 4 ఆఫ్ సోర్స్ ఏంటంటే హీలింగ్. సో హీల్ అవ్వండి. హీలింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఖచ్చితంగా 8 ఆఫ్ వాండ్స్ అంటే గుడ్ న్యూస్. సో ఇది ఎండింగ్ అయితే కాదు, వెరీ వెరీ సూన్ మీరు గుడ్ న్యూస్ అయితే వింటారు. సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ చూద్దాం. కమ్యూనిటీ, ఇక్కడ మీరు కానీ
మీరు లైక్ ఫంక్షన్స్‌కి వెళ్ళే అవకాశం ఉంది. లైక్ ఎంగేజ్‌మెంట్ సెరమనీస్ ఆర్ మీ ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. మీ కమ్యూనిటీలో ఎస్పెషల్లీ అండ్ ఆల్ టైడ్ అప్. మేబీ మీ లైఫ్‌లో ఇప్పుడు ఏది మీకు అనుకూలంగా జరగట్లేదు అని అనుకుంటారు. బట్ అండర్ ద డెక్ ఏంజెల్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో, మీరిప్పుడు చాలా ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓకే. మీ ఏంజెల్స్ మీ వెంటే ఉన్నారు. సో, యూనివర్స్ అదే చెప్తుంది. యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్‌లో ఉన్నా, లేదా వేరే కంట్రీస్‌లో ఉన్నా, ఇక్కడ మీరు అండ్ మీకు ఇష్టమైన వ్యక్తులు కూడా సేఫ్‌గా ఉన్నారని చెప్తుంది. ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై. సూపర్ మూన్. ఎవరికైతే ఎమోషన్స్ అంటే చాలా ఎక్కువగా ఉన్నాయో, మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో, ఖచ్చితంగా మీరు మెడిటేషన్ అన్నది చేయండి. మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా మీకు ఇష్టమైన వ్యక్తితో మీ ఎమోషన్స్ షేర్ చేసుకోండి. సో, ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.